అంబటి రాంబాబు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మరి జగన్మోహన్ రెడ్డికి వేశారా, ఇంకెవరికి వేశారా అని ఇప్పుడు అర్థం కావట్లేదు చాలామందికి. ఏంటి అంటే, టీవీల్లో కూర్చుని ఉపన్యాసాలు చేస్తే సరిపోదు, గెలవరు అనేది. ఎందుకంటే ఆయన కూడా తన గురించి కూడా చెప్పుకున్నారు. నేను అద్భుతంగా మాట్లాడతాను, టీవీల ముందు కూర్చొని బ్రహ్మాండంగా మాట్లాడతాను, కాకపోతే అలా మాత్రాన గెలిచేస్తానా. మొన్న సత్యనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే 28,000 ఓట్ల తేడాతో పాలయ్యాను, ఎందుకు ఓడిపోయినా కూడా తనకు అర్థం కాలేదనేది. అంతకుముందు కూడా ఆయన దీని గురించి పదే మాట్లాడుతున్నారు ఈ మధ్యన. అయితే చాలామంది ఓడిపోయిన వాళ్ళని ఉద్దేశించి వైసీపీలో అది కూడా తనకంటే ఎక్కువ ఓట్లతో 50,000 ఓట్ల తేడాతో కూడా ఓటమి పాలయ్యారు చాలామంది. దాంతో తన వరకు చూసుకుంటే దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆయన అయితే తానే టైట్ ఫైట్ ఇచ్చాడు అని చెప్పడం, అది ఎవరనేది కూడా చాలామందికి అర్థమవుతోంది. అంటే భారీ మార్జిన్తో మిగిలిన వాళ్ళు, ఓటమి పాలైన వాళ్ళు, వీళ్ళందరూ అది చూస్తే వాళ్ళకంటే తానే బెటర్ అని చెప్పుకొచ్చారు. 2014లో తాను కేవలం 924 ఓట్ల తేడాతో ఓడిపోయాను, అప్పట్లో నిద్ర కూడా పట్టేది కాదు. తన ఫ్లాష్ బ్యాక్ పొలిటికల్ స్టోరీ మొత్తం అంతా చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు తాజాగా. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం 28,000 ఓట్లతో ఓడినా కూడా నిద్ర పట్టింది అనేది. మరి ఎందుకు నిద్ర పట్టిందో, అప్పుడు ఎందుకు నిద్ర పట్టలేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓట్లతో ఓడిపోయారు, అప్పుడు తక్కువ ఓట్లతో ఓడిపోయారు. కాకపోతే వైసీపీలో ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది అనేది అంబటి రాంబాబు మాత్రం బయట పడగలిగాను అని చెప్పడం. మొత్తానికి చూస్తే వైసీపీ నేతలంతా పరిస్థితి ఇలాగే ఉందా అనేది. అలాగే మరి టీవీల్లో అద్భుతంగా అసమాటలు టీవీల ముందుకు వచ్చే మాట్లాడే వాళ్ళు ఎవరో అనేది ఆయన పేరు అయితే చెప్పలేదు. బయటికి రాకుండా, జనాల్లోకి రాకుండా ఎప్పుడు టీవీల ముందే మాట్లాడే నాయకులు ఎవరు అనేది కూడా పెద్దగా మరి ఆయన ఎందుకో చెప్పలేదు. కాకపోతే ఏదో ఒక ముసలం నడుస్తోంది వైసీపీలో అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. వైసీపీలో పని చేయకుండా టీవీలకే అతుక్కుపోయే నాయకులు కూడా కొంతమంది ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఏంటో అది ఎవరిని ఉద్దేశించో, ఆర్కేని ఉద్దేశించా, జగన్ను ఉద్దేశించా, ఇంకొకరిని ఉద్దేశించా తెలియదు, కానీ వైసీపీలో ఉన్న నాయకులను ఉద్దేశించి అనేది మాత్రమైతే స్పష్టంగా అర్థమవుతుంది.